ఈ వీడియోలో మనం యూట్యూబ్లో వినయ్ కుయ్య అని చెప్పి ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్కి ఒక టీం ఉంది, జనతా గ్యారేజ్ లాగా. కానీ జనతా గ్యారేజ్లో జరిగేది వేరు, ఇక్కడ జరిగేది వేరు, జరుగుతుంది వేరు. ఆల్రెడీ ఇతని టీం మీద తెలంగాణ అడ్వకేట్స్ కొంతమంది సీరియస్ అయ్యారు, ట్వీట్లు పెట్టారు, పోలీసులకు కూడా రెస్పాండ్ అవ్వమంటున్నారు. సో నా సజెషన్ ఏంటంటే ఈ వీడియో పోలీసులకు వెళ్ళాలి. ఇట్స్ వెరీ హై టైం ఈ వీడియో పోలీసులకు వెళ్ళాలి. అందుకే సజ్జనార్ సార్ కూడా ఫోటో పెట్టాను, ఆయనకు కూడా వెళ్ళేటట్టు చూడండి. ఎందుకంటే తెలియాలి. ఇది కానీ తెలియకపోతే ఫ్యూచర్లో ఇలాంటి వినయ్ కుయ్యాలు బోల్ మంది పుడతారు. అండ్ కొంతమంది వెంటనే షుగర్ పేషెంట్లు ఇప్పుడు వచ్చేస్తారు. ఆయన చేస్తున్న మంచి పనులు మీకు తెలియదా? మీకు మంచి జరిగితే మీకు మంచి పనులు చేసే వాళ్ళు నచ్చరా? మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా అలాంటివే చేస్తున్నారు కదంటే ఆయన అవేర్నెస్ చేస్తున్నాడు. ఇది మీరు అవేర్నెస్సే కదా, మీకు ఒక న్యాయం వాళ్ళకి ఒక న్యాయం అంటే మేం చేస్తుంది అవేర్నెస్. ఇది హెరాస్మెంట్. దెర్ ఈజ్ అ డిఫరెన్స్. హెరాస్మెంట్లో భాగంగా ఇది కానీ ప్రాంక్ అయితే దానికి కొన్ని శిక్షలు, ప్రాంక్ కాదు అంటే హెరాస్మెంట్ భాగంలో వేరే శిక్షలు. ఎలా చూసినా రూల్స్కి లాస్కి అగెన్స్ట్కి వెళ్తున్నాడు మనోడు. ఈ పర్సన్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడదాం. ప్రతి వీడియోలో షార్ట్ అండ్ స్వీట్ అంటాను కదా, నాకు తెలియదు ఈ వీడియో ఎంతసేపు పడుతుందో, బట్ ఓపిక్గా చూడండి. వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. బట్ బిఫోర్ దట్ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అంటే లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సో దట్ ఎక్కువ మందికి వీడియో సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్, ఇది ఇంపార్టెంట్ వీడియో అని చెప్పి. అంతకు మించి లేదు. కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ముందు మ్యాటర్ చెప్తా. ఒక ఎన్ని రోజుల క్రితం ఇది 7 days బ్యాక్ ఫ్రంట్ 13 lakhs అని చెప్పి ఒక వీడియో ఉంది చూడండి, 51,000. సో ఎక్కువ వెళ్ళలే, కానీ దీని ఇంపాక్ట్ గట్టిగా వెళ్ళింది. ఈ వీడియో నేను ఎందుకైనా మంచిదని డౌన్లోడ్ చేసుకున్నా. విషయం ఏంటంటే మనోడు బిజినెస్ మోడల్ మనోడు మోడల్ జనతా గ్యారేజ్ టైప్. మనోడికి ఒక టీం ఉంటుంది, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. చాలా సీరియస్గా ఉంటారు వాళ్ళు. ఎంత సీరియస్గా ఉంటారంటే వీళ్ళు కొడుతున్నారు, అటుపక్క వాళ్ళు కొడుతున్నాడు, వీళ్ళని అవుతారు. అక్కడ అర్థమైపోద్ది అక్కడ ఎంత సీరియస్గా రికార్డ్ చేస్తున్నారో, ఎంత ప్రాంక్ బ్యాక్ ఎండ్లో నడుస్తుంది అనేది. 2 కేసులు మాట్లాడదాం, ప్రాంక్ రియల్ 2. ఈ వీడియోలో ఫస్ట్ టైటిల్లో 13 లక్షలు అంటాడు, అక్కడ మాట్లాడినప్పుడు కాసేపు 13 లక్షలు అంటాడు. వచ్చిన బాధితుడేమో 3 లక్షలు నేను డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ చేశాను, 8 లక్షలు బై హ్యాండ్ ఇచ్చాను. 8, 3 ఎంత 11. అసలు ఒక క్లారిటీ అనేది ఉండదు. అది ఎలా ఉంటుందంటే ఈ పర్సన్ దగ్గరకు ఒక పర్సన్ వచ్చాడు, వీళ్ళ టీం దగ్గరికి, జనతా గ్యారేజ్ వినయ్ కుయ్య దగ్గరికి ఒక పర్సన్ వచ్చాడు. చూడండి వీడియో 20 నిమిషాలు ఉంది, నేను అక్కడక్కడ ప్లే చేస్తాను, కొన్ని ఎక్స్ట్రాలు ఉన్నాయి, తెలిసిపోతాయి అక్కడ మీకు ఈజీగా. వెరీ ఈజీ, డెడ్ ఈజీ. వచ్చి నేను మోసపోయాను అంటాడు. ఎలా మోసపోయావంటే నేను నా ఫ్రెండ్కి అప్పు ఇచ్చాను. ఎంత అంటే 13 అంటాడు. ఆ 13లో 11 అంటాడు. 3 లక్షలు నేను ట్రాన్సాక్షన్ చేశాను, 8 లక్షలు బై హ్యాండ్ ఇచ్చాను అంటాడు. ఫస్ట్ మీరు ఏమడుగుతారు? మీ ఫ్రెండ్కి ఎందుకు ఇచ్చావు ఏంటి అంటే అవసరాల్లో ఉన్నాడంట, ఇచ్చాడంట. అదేదో సీతం వాకిట్ సినిమాలో తనిఖీల మళ్ళీ అంటాడు కదా, బాగున్నాడని కొడిసాడు. అలాగా అవసరంలో ఉంటే 13 లక్షలు ఇచ్చేస్తారు మీ ఫ్రెండ్కి. అది కూడా బై హ్యాండ్ తెలుసుకుంటారు కదా అసలు ఎంత ఫ్రెండ్ అయినా, అసలు ఏంటి పర్పస్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, నువ్వు బిజినెస్ పెట్టి మోసపోయావా, లేకపోతే నీకు ఇంకేమైనా ఫ్రాడ్ జరిగిందా, ఇంట్లో దొంగలు పడి నీ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయారా, నీ చెల్లి పెళ్లి చేయాలి, అక్క పెళ్లి చేయాలా, లేదా నువ్వే 2 పెళ్లి చేసుకోవాలా, ఏవోటి అడుగుతావు కదా. అక్కడ ఆ డీటెయిల్స్ ఏం చెప్పడం మనకి వీడియోలో. ఈ పర్సన్ అడగడు, ఆ పర్సన్ చెప్పడు. ఇంకోటి 3 లక్షల ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఆ 3 లక్షల ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మనకు చూపించాలి కదా. ఎందుకు చూపించట్లే? ఏమేనంటే ఫేస్ బ్లర్లు చేసేస్తున్నారు. విక్టిము కల్ప్రిట్ అనే డిజైన్ చేసి మీరు బ్లర్ చేసేస్తే ఎవరికి ఏం చెప్తున్నారు? బ్లర్ చేసిన వాళ్ళు ఇవెందుకు మాకు చెప్పడం? బ్లర్ ఎందుకు చేశారంటే రేపు పొద్దున్న ఫేసులు చూపించేస్తే రివీల్ అయిపోద్దనా? నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే అడుగుతున్నా, మిస్టర్ వినయ్ కుయ్య, నేను అడగకపోయినా పోలీసులైనా అదే అడుగుతారు. ఆ పర్సన్ తాలూకా డీటెయిల్స్ కావాలి, మీరు ఎవరైతే కొట్టిన పర్సన్ తాలూకా డీటెయిల్స్ కావాలి, వాళ్ళ ఫేసులు రివీల్ చేయాలి, అండ్ ఆ 3 లక్షలు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావాలి. ఇది రియల్ అయితే, ఫేక్ అయితే సెపరేట్ కాసేపు మాట్లాడదాం కదా. ఇది రియల్ అనుకుందాం కాసేపు. రియల్గానే మీరు జనతా గ్యారేజ్ ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చాడు, మోసపోయాడు. ఎందుకు మోసపోయాడు ఆ పర్సన్కి తెలియదు. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావాలి, ప్రూఫ్. ఓకేనా? ప్రూఫ్ ఉన్నా కూడా ఇప్పుడు చెప్తే అవేర్నెస్కి, అంటే ఆ ఛానల్కి వేరే అవేర్నెస్ రిలేటెడ్ ఛానల్కి డిఫరెన్స్. ఇప్పుడు మేము ఎవరైనా అవేర్నెస్ రిలేటెడ్ చేస్తే అక్కడ మిస్టేక్ జరుగుతుంది అని చెప్పి అవేర్నెస్ బిల్డ్ చేస్తాం, సో దట్ కొత్త వాళ్ళు ఎవరికి అలా మోసపోకుండా ఉంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ విషయం మీద ఎవరైతే విక్టిమ్లు ఉన్నారో వాళ్ళకి వైడర్ రేంజ్లో ఎక్కువ మందికి తెలిస్తే అది మీడియా గ్రాస్ప్ చేసి మీడియా చెప్తే పోలీస్ సిస్టమ్ దగ్గరికి వెళ్తే పోలీసులు చట్టం దానిపైన చేసుకొని పోతుంది. 3వది, ఒకవేళ అది ఫ్రాడ్ అని తెలిస్తే
జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది కాబట్టి జ్యుడిషియల్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్. ఇక్కడ ఎవడు మేము చట్టాన్ని మేము చేతిలో తీసుకోవట్లేదు, జస్ట్ ఒక కైండ్ ఆఫ్ జర్నలిస్టులు అనుకోని అలా అక్కడ ఏం జరిగిందో అది చెప్తున్నాం, అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాం. బాధితుల తాలూకా పెయిన్ ఏరియాస్ జ్యుడిషియల్ సిస్టమ్కి, పోలీసులకి, మీడియాకి అందేటట్టు చేస్తున్నాం. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ మేము సినిమా హీరోల్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టేసి, నరికేసి, కిడ్నాపులు చేసి, బ్లాక్మెయిల్ చేసి చేయలేదు. అలా చేస్తే సుప్రీంకోర్టు ఎప్పుడో డిక్లేర్ చేసింది, నాకు ఆ సెక్షన్లు గుర్తులేవు, అది క్రిమినల్ కేసు. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ ఫీల్ అయ్యి ఒక పెద్ద స్కెచ్చు, వీళ్ళకి ఒక టీము ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి రావడం, తెప్పించడం, కొట్టడం, కిడ్నాప్ చేయడం ఇదైతే ఉందో ఇది లాక్ అగేన్స్ట్. ఇప్పుడు ఇతని మీద క్రిమినల్ కేసు పడుతుంది. లాయర్స్ అయితే నేను చెప్పలే, మీరు మామూలుగా గూగుల్లో అయినా అడగండి, లేకపోతే మీకు తెలిసిన అడ్వకేట్లు అయినా అడగండి, ఆర్ మీకు తెలిసిన పోలీసులైనా అడగండి. ఇంకా అంటే ఫస్ట్ థింగ్ అది రూల్కి అగేన్స్ట్. మీకు ఏ రైట్ ఉందని పోలీసులు చేయాల్సిన పని, పోలీసులకి రైట్ ఉంది, తప్పు ఉంటే వాళ్ళు కొడతారు. జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, వాళ్ళు చేయాలి. మీకు ఏం రైట్ ఉంది వాడిని తిట్టడానికి, వాడిని కిడ్నాప్ చేయడానికి, ఆ పర్సన్ కొట్టడానికి, మళ్ళీ బెదిరించడానికి మీకు ఏం రైట్ ఉందని మీరు చేస్తున్నారు. ఇదే కాదు, చాలా వీడియోలు కొన్ని ప్రాంక్ అని చెప్తున్నారు, కొన్ని రీల్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా రేపు పొద్దున్న ఏదైనా సీరియస్ అయితే లేదు ఇది ప్రాంక్ అని చెప్పడానికి, అది కూడా మిస్లీడింగ్ ద పబ్లిక్, అది కూడా మిస్లీడింగ్ ద లాస్, అది కూడా మిస్లీడింగ్ ద రూల్స్. ఎలా చూసినా కూడా మీకు శిక్ష పడుతుంది. ఎందుకు ఇది ఏమైనా ఇదంతా కేవలం ఛానల్ బిల్డ్ చేసుకోవడం కోసం, మనం మంచివాడిని బిల్డప్ ఇవ్వడం కోసం, అంతే కదా. అలాగే ఇంకొక పర్స్పెక్టివ్ కూడా వస్తుంది. ఏంద్రా అంటే మీరు ఇలాంటివి చేయాలి, నిజంగా మంచి పనులు చేయడానికి కూడా మీరు డబ్బులు తీసుకుంటున్నారని అన్నారు. దానికి వివరణ ఇస్తారు మీరు ఏమైనా? సో ఫస్ట్ థింగ్ ఇది రియల్ అయితే అక్కడ రియల్ డేటా కాదు కదా, రియలిస్టిక్ డేటా కూడా లేదు. ఆ వచ్చినోడు కన్వీనియంట్గా అది ఎంత దారుణం అంటే ఆ వీడియో ప్లే చేద్దంటే బూతులు ఉన్నాయి. మన అదే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు చూస్తారు, వీళ్ళు చూడండి, పోనీ వ్యూస్ వచ్చినా పర్లేదు కదా, అవేర్నెస్ రావాలి కదా. ఇప్పుడు ఒకడు వచ్చాడు, రాజీవ్ కనకాలని మోసపోయానని చెప్పి, ఇక్కడ ఎన్టీఆర్ మోహన్ లాల్ ఉన్నారు కదా ఇంకో టీము, వాళ్ళు ఏందో కొట్టినప్పుడు కూడా నవ్వుతారు, ఏం అడగరు ఎందుకు మోసపోయాడని చెప్పి. ఫస్ట్ నీతి కబుర్లు చెప్పాడు అన్నయ్య, మనకు ఇలా చేస్తే కేసు పడుతుంది, మనం కొట్టకూడదు, కిడ్నాప్ చేయకూడదు అంటే మళ్ళీ అదే చేస్తాడు. లాయర్ని పెట్టుకోవద్దు, డబ్బులు తోడేస్తాడు అంటాడు, మళ్ళీ లాస్ట్లో మెసేజ్ లాయర్ని పెట్టుకోండి అంటాడు. ఏం చెప్దామని నువ్వు అవన్నీ చెప్పి ఒక ప్లాన్ వేశారు, షర్లాక్ హోమ్స్ ప్లాన్. ఇందులో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయి ఫోన్ చేస్తే రెండోసారి మూడోసారి వెంటనే ఎత్తేస్తాడు పక్క. ఆలోచించండి, ఒకవేళ ఒకడు ఉన్నాడు, అది ది వరస్ట్ పర్సన్, నిజంగా 13 లక్షలు దొబ్బేశాడు అనుకుందాం, ఆడెంత క్రిమినల్గా ఆడు ఫ్రెండ్ని ఆడు మోసం చేశాడంటే ఆడెంత తెలివితేటలతో ఉంటాడు. ఒక అమ్మాయి ఫోన్ చేసి, సార్ నాకు బిజినెస్లో టిప్స్ కావాలి, మిమ్మల్ని కలాలి అంటే వెంటనే మాట్లాడిస్తాడు క్యాజువల్గా. ఎవరు చెప్పారు అంటే మీ ఫ్రెండ్ ఒకరు ఇచ్చారంటే, ఆ ఫ్రెండ్ పేరు కూడా అడగడు. నేను మీ ఇంటి దగ్గరికే ఉన్నానంటే, మా ఇంటి దగ్గరికి ఎలా ఉన్నావు అంటే, మీ ఫ్రెండ్ లొకేషన్ ఇచ్చారంటే ఆడు ఎవడు, ఆడి పేరేంటి, లొకేషన్ ఎందుకు ఇచ్చాడు, ఒకవేళ నిజంగా పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ నేను మోసాలు చేసేటోడు ఇంటికి ఎందుకు రమ్మంటాడు, ఆడు పిలవగానే ఎందుకు వెళ్ళిపోతాడు, ఆడికి తెలియదు అది ట్రాప్ అని, వచ్చేస్తాడు ఈజీగా. సినిమాటిక్ లిబర్టీ అంటారు కదా ఇక్కడ, యూట్యూబ్ వీడియో లిబర్టీ మాట, వచ్చేస్తాడు. వచ్చేగానే అన్నీ కొట్టుకొని తీసుకెళ్ళిపోతాడు, మొత్తం బ్లర్. ఎందుకంటే ఫేస్ రివీల్ చేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్లో దొరికిపోతారు కదా ఇది చేస్తున్న ప్రాంక్ అని. వస్తే ఇంకా అసలు అక్కడ ఇంకా మా అక్కలు ఉన్నారు, ఇద్దరు అక్కలు మామూలుగా చేయలే హడావిడి. అన్నా ఈ నా మీద చేయాల్సినాడు అంటే, ఆ చేయాల్సినాను కూడా వీడి మీద కేసేద్దాం అంటారు. ఏమో చాలా స్పష్టంగా మాట్లాడతాడు, ఏదో మైక్ ఉన్నట్టు, అంత బ్లర్ చేస్తారు. ఆడియో సూపర్ క్లారిటీతో ఉంటుంది, వీడియో బ్లర్. సక్సెస్ఫుల్గా దొరికిపోతాడు, అంత ఈజీగా దొరికిపోతాడు. ఎవడైనా స్కాములు చేసినాడు కానీ, మోసం చేసినాడు కానీ, జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచించండి. స్కాములు చేసేటోడు ఆడి క్లోజ్ ఫ్రెండ్ దగ్గర 13 లక్షలు దొబ్బేసినాడు. ఒక అమ్మాయి ఫోన్ చేసి బిజినెస్ టిప్స్ కావాలంటే, మా ఇంటికి రా, మీ ఇంటి దగ్గర ఉన్నానంటే, వస్తున్నా సిస్టర్ అని చెప్పి, సిస్టర్ కూడా వస్తున్నా అని చెప్పి వచ్చేస్తాడా? వచ్చేసినోడు సోలోగా వస్తాడా? వాడికి ఒక టీం ఉంటుంది కదా, అక్కడ అంత రోడ్డు మీద ఆ నేర్చుకొని తీసుకెళ్ళినప్పుడు ఎవడో కూడా అడుగుతాడు కదా, వ్యాన్లో ఎక్కించుకున్నాడు. అక్కడ ఎవడు అడగట్లే, ఆడు ఈజీగా వచ్చేస్తాడు. ఆయన కొట్టేయడం, బూతులు తిట్టేయడం, ఆడుతూడు తమలపాకు హడావిడి చెప్పాక జనతా గ్యారేజ్ 2 తీయొచ్చు. డైరెక్టర్ గారు పాపం మంచి స్క్రిప్టులు దొరకట్లేదు దేవరా తర్వాత. కొట్టాల శివ గారు మీరు తీయండి ఈయన పెట్టుకొని. తర్వాత లోపలికి ధమ్కీలు, మళ్ళీ బాండ్ పేపర్ మీద రాయించడాలు, ఇది అక్కడ సీరియస్గా మనల్ని కొడేస్తున్నారు, అక్కడ ఇంకోటి నవ్వుతాడు. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అది. బేసిక్ యాక్టింగ్ అనేది ఇంపార్టెంట్, మెథడ్ యాక్టింగ్ అయినా పర్లేదు, అది కూడా లేదు. దీన్ని మళ్ళీ జనాలను నమ్మడము. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇది ఫస్ట్కి లాకి రూల్స్కి అగేన్స్ట్. ఇది రియల్ అనుకుంటే పోలీసులు ఉన్నారు, మీ ఫస్ట్ మీడియా ఉంది, పోలీసులు ఉన్నారు, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, మీది పెద్ద ఛానల్ అనుకుంది. ఇలా జరిగిందని ఇప్పుడు మేము ఎలా అయితే చెప్తున్నాం అలాగ చెప్తే అది మీడియా కంటికి వెళ్తుంది. మీడియా టేక్ కేర్ చేసుకుంటే తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్తారు, తర్వాత జ్యుడిషియల్ దగ్గరికి వెళ్తుంది.
లేదు మీరు పెద్ద కాంటాక్ట్లు ఉంటే మీరే పోలీసులకు రెఫర్ చేయండి, మీరే చెప్పండి 3 లక్షల ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, సైబర్ క్రైమ్కి వెళ్ళండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి, ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ చాట్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఇవ్వండి. లేదా మీకు ఇంకా పెద్ద మనిషి చేసుకుంటే మీ దగ్గర లీగల్ కౌన్సిల్ ఉంటారు కాబట్టి ఫ్రీగా చేసేవాళ్ళు ఉంటారు, తక్కువగా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళు చెప్తారు ఏం చేయాలనేది. మీరెవరు చట్టం చేయాల్సిన పని మీ చేతిలోకి తీసుకొని కొట్టడం ఏంటి, కిడ్నాప్ చేయడం ఏంటి, ధమ్కీలు ఇవ్వడం ఏంటి, బూతులు తిట్టడం ఏంటి, ఇది సమాజానికి రాంగ్ మెసేజ్ ఇవ్వడమే కదా రియల్ అయితే. ఇప్పుడు రెండో సైడ్ చెప్తా, ఇది కానీ ప్రాంక్ అయితే ఇంకా పెద్ద కేసు పడుతుంది. ఎందుకంటే ఇది జనాలు మిస్లీడ్ చేస్తున్నారు, జనాలు ఎమోషన్స్తో ఆడుకున్నారు. రేపు పొద్దున్న ఇదే కాంటెంట్ నచ్చి వేరే వాళ్ళు చేస్తే ఆ ప్రక్రియలో ఆ పర్సన్కి ఏదైనా అయితే చెప్పండి, మామూలుగా పర్సన్కి ఏదైనా అయితే. సో ఎలా చూసినా ప్రాంక్ అయినా రీల్ అయినా రెండు యాజ్ పర్లా అది కరెక్ట్ కాదు. సో ఇలాంటి కాంటెంట్ అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ వీడియో మీడియా వరకు వెళ్ళాలి. మీడియా వరకు వెళ్తే వాళ్ళు చూపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పబ్లిష్ చేస్తారు. లేదా పోలీసుల దగ్గరికైనా వెళ్తే పోలీసులు కాలుద్ది, ఎవడరా మీరు మేం చేయాలి. ఒకవేళ రీల్ అయితే మేం చేయాల్సిన పని నువ్వెందుకురా చేస్తావు, నువ్వెవడరా కొడతావు అని చెప్పి గట్టిగా వేసుకుంటారు. సో దయచేసి షేర్ చేయండి, ఎక్కువ మందికి తెలియాలి. ఇలాంటి కాంటెంట్ అసలు ఎంకరేజ్ చేయొద్దు. అది రియల్ అయినా ప్రాంక్ అయినా ఏదైనా సరే ఒక ప్రాసెస్ ఉంది. మనకంటే ఒక జ్యుడిషియల్ బాడీ ఉంది, ఒక పోలీస్ సిస్టమ్ ఉంది, ఒక మీడియా వ్యవస్థ ఉంది. మనం యాజ్ ఎ సిన్సియర్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. ఇలా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. నోటి మాట మీకు సొంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా డబ్బులు ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ట్రాన్సాక్షన్ భాగంగా అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేసుకోండి, ఒక వీడియో ఎవిడెన్స్ పెట్టుకోండి, బాండ్ పేపర్ మీద రాసి ఉంచుకోండి, పెద్ద మనుషులు నలుగురు పెట్టుకోండి, ఇలాంటివి చెప్పాలి. ఒకవేళ అవి కూడా ఏమీ పెట్టుకోకుండా ఒకవేళ ఫ్రాడ్ జరిగితే సరే, మీ దగ్గర ఏదైతే ఉన్నాయో దాంతో ఈ పోలీసుల దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుదాం, ఈ లీగల్ కౌన్సిల్ని పెట్టుకుందాం, ఈ మీడియా దగ్గరికి వెళ్దాం, ఇలాంటి సలహాలు ఇవ్వాలి తప్ప అటుపక్క పర్సన్లు పిలవడము, ధమ్కీలు ఇవ్వడం, కొట్టడము, కిడ్నాప్ చేయడం, మళ్ళీ ధమ్కీలు ఇవ్వడం ఏంటిది? ఒకవేళ అది నిజమే అనుకుందాం బ్రో, ఆ టైంలో వాడికి హార్ట్ అటాక్ వచ్చిపోతే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఆ వచ్చినోడి మీద కేసేస్తారా, నీ మీద కేసేస్తారా, నీ పక్కన ఉన్న అమ్మాయిల మీద కేసేస్తారా? ఆ వచ్చినోడికి ఏమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? లేకపోతే వీడికి ఇలా జరిగిందని మీరు పబ్లిష్ చేశారు, అటుపక్క ఫ్యామిలీ వాడికి తెలిసి వాళ్ళ వైఫో వాళ్ళ పిల్లలో ఎవరో వాళ్ళు ఏవైనా చేసుకున్నా ఏమైనా చనిపోతే మీరా రెస్పాన్సిబుల్? లేకపోతే వచ్చిన రాజీవ్ కనక అలా రెస్పాన్సిబుల్? ఆలోచించండి ఒకసారి. ఇది రీలే అనుకుందాం, ప్రాంక్ కాదు. ఆ పర్సన్కి ఏమైనా ప్రాబ్లమే, ఆ పర్సన్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లమే, ఎలా చూసినా ప్రాబ్లమే. బట్ మీరు జస్ట్ వ్యూవర్షిప్ కోసం హీరోయిజం బిల్డ్ చేద్దాం, ఇలాగ జనాలను ఆకట్టుకుందాం అని చెప్పి ఒక ఫేక్ కాంటెంట్తో ఫాల్స్ నెరేటివ్ సెట్ చేసి వీడియోలు చేస్తున్నారు, విచ్ ఈజ్ రాంగ్, విచ్ ఈజ్ అగెయిన్స్ట్ రూల్స్. సో పోలీసులు కానీ చూస్తే కఠినమైన శిక్షలు వేయాలని కోరుకుంటున్నా. ఇది జ్యుడిషియల్ సిస్టమ్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ లాయర్ కంట్లో పడ్డది. నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇంకొంతమంది ఓడస్తా ఎంతో కొంతమందికి వెళ్తుందని. అందుకే దయచేసి లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అంతకు మించి చేయలేదు. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సభకు నమస్కారం, ధన్యవాదాలు.